దామరగిద్ద మండలంలో ముస్తాపేట గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం జరిగింది. తదుపరి భవన్ బాపనపల్లి గ్రామంలోని 15 లక్షలతో మహిళా సమైక్య భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని దామరగిద్ద మండల కేంద్రము రైతు వేదికలో పలు గ్రామాలకు చెందిన ఆడబిడ్డలకు 81 కళ్యాణి లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పాదాధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మాత్రం చాలా బుద్ధివంతుడు. నేను ఎప్పటికీ కూడా పైసలు చెక్కించేటప్పుడు అడుగుతా, అక్క ఈ పైసలు ఏం చేస్తావు? నా బిడ్డ బంగారం పెట్టాలి. ఇవాళ కూడా అనుకుంటా 100కి 90 మంది ఈ పైసలు తీసుకుపోయి బిడ్డకి బంగారం పెట్టి, అంటే ఎంత సంసారం ఎంత ఇగరంగా చేస్తారు మీరు అంటే, పెళ్ళప్పుడు 5 కిలోల బంగారం ఒప్పుకుంటారు. ఇంట్లో ఉండేది 5 కిలోలు, ఇయర్ 3 కిలోలు ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ పైసలు ఉండవు చేత, అందుకోసం 3 కిలోలు ఇస్తారు. ఇచ్చి కేసీఆర్ పైసలు వచ్చినాక 2 కిలోలు ఇస్తారు. అవునా కాదు? ఏమన్నారు? అవునంటే తప్పని కొట్టది, కాదని అంతేనా? ఇవాళ చెక్కు తీసుకుంటారు, రేపు బ్యాంకులు వేస్తారు, ఎల్లుండి నారాయణపేటలో బంగారం కొనుక్కుంటారు. అవునా కాదు? అందుకే చెప్తున్నా, దామరగిద్దల అందరూ కూడా సంసారాలు కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఒక ఆదుకోవడానికి ఒక మేనమామ లాగా, ప్రతి ఆడపిల్లకు ఒక మేనమామ లాగా పైసలిస్తారు. ఇది ఒకటే కాదు, ఆయన కళ్యాణ లక్ష్మి ఇస్తాడు. కేసీఆర్ కింటని కాన్పైన కూడా ఫ్రీగా కాన్పై చేసి 13,000 రూపాయలు ఇచ్చి బట్టలు, సబ్బు, నూనె, పౌడర్ కానీ ఇస్తారు. ఏ ప్రభుత్వం ఏది? అదే రైతులు సాధారణ వ్యవసాయం చేసుకుంటే రైతు బంధు చెప్పి ఎకరాకి 50,000 లాగొడిస్తారు. ఇంతకు అంతా మేమంతా ఆడికే పోయింది. బ్యాంకులో వాళ్ళు ఇస్తారు బ్యాంక్ కూడా అంటే వాళ్ళ దగ్గర ఏదో పూతం బా అని చెప్పి రైతులు చూసుకొని పోయింది. వాళ్ళ దగ్గర చూసుకొని ఇస్తాడు రైతులకు అందరికి. అంటే ప్రతి దాంట్లో వ్యవసాయం చేసుకుంటే 24 గంటలు ఫ్రీ కరెంట్. ముసలోళ్ళు ఉన్నారంటే 2,000 రూపాయలు ఇచ్చారు. రైతు తుడుకు ఏమన్నా చచ్చిపోతే రైతు బీమా అని చెప్పి ఆ కుటుంబం రోడ్డు మీద రావద్దు, భరోసా అయ్యాలి, ఒక ధైర్యం చెప్పాలని చెప్పి 5 లక్షల రూపాయలు. అంటే ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వమే మీ ఎంత మేమున్నాము అనే ఒక ధైర్యం ఇవ్వడానికే ఈ కార్యక్రమాలు, ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు